హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ బిర్యానీ దినోత్సవం. బిర్యానీని మనం చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. అసలు ఈ బిర్యానీ అనే పేరు ఎలా వచ్చింది? ఈ బిర్యానీని అసలు ఎవరు తయారు చేశారు? ఎవరు కనిపెట్టారు? ఇది ఇంతగా ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు మరియు దీని యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బిర్యానీని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన వారు పర్షియా వారు వారి యొక్క ముఖ్యమైన శుభ మహోత్సవాల్లోనూ, పెళ్లి కార్యక్రమాల్లోనూ మరియు ఇతర ఆతిథ్యానికి ఇచ్చే వంటకాల్లోనూ ఈ బిర్యానీని విరివిరిగా వాడేవారన్నమాట. వారు మొదటిగా బిర్యానీని తయారు చేశారు. అసలు బిర్యానీని మొదట్లో బిర్యానీ అనేవారా, మరియు దానికి ఏదన్నా పదం ఉందో ఇప్పుడు చూద్దాం అన్నమాట. అసలు ఈ బిర్యానీకి మొదటిగా పేరు బీరంజ్ అనే పదం నుంచి పుట్టిందనమాట. సో బీరంజ్ నుంచి బిర్యానీగా మారిందనమాట. బిర్యానీ దమ్ చేసే పద్ధతిని మొదట మొఘలులు పరిచయం చేశారు. కుంకుమ పువ్వు, యోగట్ మొదట వాడింది కూడా వారే. కుంకుమ పువ్వు బిర్యానీని మంచి రంగు, సువాసనను అందిస్తే యోగట్ మాంసాన్ని మృదువుగా చేస్తుందన్నమాట. అసలు ఈ బిర్యానీ గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యంలో దక్షిణ భారతదేశంలో విస్తరించినప్పుడు మొదట భాగ్యనగరానికి పరిచయం అయిందని చెబుతారు ఈ బిర్యానీ. మొఘలులు, అరబ్ దేశస్థులు వంటకాల్లో స్థానిక దక్కన్ రుచులు మేళింపుతో వినూత్న బిర్యానీ పుట్టుకొచ్చింది. నవాబులు, ఆతిథ్యానికి వచ్చిన ప్రముఖులంతా బిర్యానీ ఆరగించి ఔరా అనేవారట. క్రమంగా రాజ్య ఆస్థానాల నుంచి స్థానిక సామాన్య ప్రజలకు చేరువయింది. భాగ్యనగరానికి హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం మరియు మిగతా పట్టణాల్లో కూడా బిర్యానీని ప్రజలు విరివిరిగా తింటూ జరుగుతుందన్నమాట. పొట్లం బిర్యానీ కథ. ఇప్పుడు మనకి హైదరాబాద్లో బకెట్ బిర్యానీ, పొట్లం బిర్యానీ మరియు ఇతర రకరకాల బిర్యానీలను మనకు అందించడం జరుగుతుంది. ఏ రాష్ట్రానికి తగ్గట్టు ఆ రాష్ట్రానికి వారి యొక్క స్థానిక రుచులతో ఈ బిర్యానీని తయారు చేసుకోవటం చాలా మంది మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైనా ఇతర రాష్ట్రాలకు బెంగళూరు కానీ, కలకత్తా కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కలకత్తా బిర్యానీ అని హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు. అలాగే కర్ణాటక బిర్యానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బిర్యానీ, ఇలా రకరకాల బిర్యానీలు అమ్మటం జరుగుతుందన్నమాట. సో ఈ బిర్యానీలు అసలు మన భారతదేశంలో బిర్యానీలో ఆర్డర్స్ అసలు ఎన్ని కోట్లలో ఉంటున్నాయో తెలుసుకుందాం. ఫుడ్ డెలివరీ సంస్థలు 2024 వార్షిక నివేదిక ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిలో 2.5 కోట్ల బిర్యానీ ఆర్డర్లు రాగా, హైదరాబాద్లోనే 1.57 కోట్లు ఆర్డర్లు వచ్చాయి. అంటే నిమిషానికి సగటున 34 బిర్యానీలని లాగించేస్తున్నారు. విజయవాడ, విశాఖ నగరాల్లో గణనీయంగా ఆర్డర్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటల్లో బిర్యానీ ఆస్వాదించే వారి సంఖ్య వీటికి అదనం. అసలు ఈ బిర్యానీ కరువులో నుంచి పుట్టిందని అంటారు. అంటే 1784 ప్రాంతంలో అవధ్, నేటి ఉత్తరప్రదేశ్లో భయంకరమైన కరువు వచ్చింది. ఆ సమయంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు నవాబు ఆసఫ్ దౌలా లక్నోలో భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో కష్టపడి పనిచేసే 20,000 మంది కార్మికులకు పోషకాలతో నిండిన ఆహారాన్ని ఇవ్వాలనుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు వంటవారు బియ్యం, మాంసం, బంగాళదుంపలు, కుంకుమ పువ్వు, మేగడలతో చేసిన అవధ్ బిర్యానీని నవాబుకు తెగనచ్చేసింది. అప్పటికప్పుడే ఆయన దానిని రాజహోదా ఇచ్చి తన మెనూలో మార్చేశారు. తరువాత మనం బిర్యానీని ఎంత ఎక్కువగా తింటామో కానీ దానివల్ల కొంచెం నష్టాలు కూడా అలాగే ఉన్నాయి. బిర్యానీలో ఎక్కువగా మసాలాలు ఉండటం వలన మితిమీరిన బిర్యానీ తింటే గ్యాస్ సమస్య లేదా పొట్టలో మంటలు రావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏది తిన్నా అత్యంత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని లిమిట్గా తింటే
బాగుంటుంది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.